మొన్న పిల్లల్ని కనడం లగ్జరీ అని మాట్లాడుకున్నాం కదా మామ. ఇవాళ వాళ్ళని బండి మీద తిప్పడం ఇంకా లగ్జరీ అయిపోతుంది. పెట్రోల్ బంక్ కి వెళ్ళిన ప్రతిసారి ట్యాంక్ ఫుల్ అవుతుందా? కాదు, మన పాకెట్ ఎంటీ అవుతుంది. ఒక టైంలో పెట్రోల్ లీటర్ కి 1 రూపీ పెరిగిన బంక్ల దగ్గర పెట్రోల్ కోసం క్యూలు కట్టేవాళ్ళు. ఇది న్యూస్ ప్రైమ్ టైం డిస్కషన్ అయ్యేది. కానీ ఇవాళ పెట్రోల్ 115 దగ్గర ఉన్నా కూడా మన రియాక్షన్స్ తగ్గిపోయాయి. ఒక కామన్ మ్యాన్ కి డేంజర్ పెట్రోల్ రేట్ పెరగడం కాదు, పెట్రోల్ రేట్ పెరగడంకి మనం అలవాటు పడిపోవడం. ఎందుకంటే ఈ రోజు 115 నార్మల్ అనిపిస్తుంది, రేపు 120 నార్మల్ అనిపిస్తుంది, ఎల్లుండి 130 నార్మల్ అనిపిస్తుంది. బర్డెన్ పెరిగేది ఒక్కసారి కాదు, కొంచెం కొంచెంగా. ఇలా బర్డెన్ కి అలవాటు పడిపోవడం వల్ల వచ్చే పెద్ద నష్టం ఏంటో తెలుసా? రిలీఫ్ అడగడం మానేస్తాం, క్వశ్చన్ చేయడం మానేస్తాం. చివరికి బర్డెన్ ని లైఫ్ లో ఒక నార్మల్ ఎక్స్పెన్స్ లాగా యాక్సెప్ట్ చేస్తాం. కానీ డెమోక్రసీలో కామన్ మ్యాన్ క్వశ్చన్ కి, కామన్ మ్యాన్ కి వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ప్రజలు మాట్లాడినప్పుడే ఈ ఇష్యూ ఇంకా ఇంపార్టెన్స్ ఉందని సిస్టమ్ కి తెలుస్తుంది. ప్రజలు ప్రశ్నించడం ఆపిన రోజు బర్డెన్ నార్మల్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే కామన్ మ్యాన్ వాయిస్ సైలెంట్ అవ్వకూడదు.